నిన్నటి ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకుందాం? విష్ణుచిత్తుడు ఈయన బ్రాహ్మణుడు అయినా సరే ఎటువంటి యజ్ఞయాగాదులు చేయకుండా భగవత్ కైంకర్యంలోనే ఉండిపోయేవారు. ఆయన ఒకరోజు తోటలో పూలు కోస్తూ తులసిని కోయడానికి అటువైపుగా వెళ్ళాడు. తులసివనం దగ్గర ఆయన కాళ్ళకి ఒక మట్టి దిబ్బ తగిలింది. ఎప్పుడూ లేనిది ఏమిటి ఇక్కడ మట్టి అనుకున్నాడు. సరే కూర్చొని ఆ మట్టిని తొలగిస్తున్నాడు. విచిత్రం, ఆయనకి ఆ మట్టిలో ఒక చిన్న పాప, చంటి పాప, ముద్దుగా ఉన్న పాప కనిపించింది. ఎంతో అందంగా ముద్దుగా ఉన్నదట. విష్ణుచిత్తుని ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఏమిటి మహిమ అని అనుకున్నాడు. జనకునికి సీతమ్మ తల్లిలాగా విష్ణుచిత్తునికి ఆ పాప లభించింది. పుబ్బా నక్షత్రంలో కర్కాటక లగ్నంలో దొరికింది. ఆశ్చర్యపోతూనే ఆ పాపను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆలోచించాడు, పిల్లలు లేని తనకి భగవంతుడే ఇలా ఈ పాపను ఇచ్చాడు, ప్రసాదించాడు. సరే అని ఆ పాపను దైవప్రసాదంగా భావించి తన ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుంటున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. భగవత్ప్రసాదం కదా మరి. అలా ఆ పాపకి సుమారు 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ పాప కూడా మాలలు కట్టడం అలవాటు చేసుకుంది. ఆ పాపకి యుక్త వయసు వచ్చిన తర్వాత తండ్రి ఆ పాప చేత ఆ పూలమాలను స్వామికి సమర్పించడానికి పంపేవాడు. ఆ పాప మాలను కట్టి ఆ మాల తాను ధరించి ఆ తోటలో గల బావిలో తన నీడను చూసుకుని ఆ పూలమాల అందంగా ఉందో లేదో, బాగుందో లేదో అని చూసుకుని సంతృప్తి చెంది స్వామికి సమర్పించేది. ఒకసారి తండ్రి ఆ విషయాన్ని గమనించి ఆ పాపను మందలించాడు. అదే రోజు రాత్రి విష్ణుచిత్తుడు కలలోకి వచ్చి శ్రీ వటభద్రసాయి కనిపించి, విష్ణుచిత్త, నాకు మీ అమ్మాయి మాలలు కట్టి ఆ మాలలను తాను ధరించి నాకు సమర్పిస్తుంది కదా, ఆ మాలలంటేనే నాకు ఇష్టం అని అన్నాడట స్వామి. అప్పటి నుంచి ఆ పాప తాను ధరించిన మాలలే స్వామికి సమర్పించేది. చూడండి, స్వామికి భక్తులంటే ఎంత ప్రీతో. అంటే నిత్యం ఎవరైతే నన్ను ధ్యానిస్తున్నారో వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని అర్థం. అప్పటి నుండి ఆ పాపని కోదై అని పిలవడం మొదలుపెట్టారు. అంటే మాలిక అంటే పూలదండ. క్రమేపీ ఆ కోదై పేరే గోదాగా మారింది. ఆ ఊరి ప్రజలు ఆమె మీద అభిమానంతో, భక్తితో గోదాదేవి అని పిలిచేవారు. ఏదైనా ఒక కారణం చేత లోక కళ్యాణం కోసం ప్రకృతిలో అంటే భూమిలో కానీ, అగ్నిలో కానీ, నీటిలో కానీ లభించేటువంటి పిల్లని అయోనిజ అంటారు. యోనిజ అంటే యోని నుంచి జన్మించినది, అంటే స్త్రీ గర్భం నుంచి జన్మించినది. అయోనిజ అంటే స్త్రీ పురుష సంపర్కం లేకుండా జన్మించినది అని అర్థం. ఆమె కారణ జన్మురాలు. అసలు ఆమె ఎందుకు అవతరించవలసి వచ్చింది? దేవకార్య సముద్యత. మనకి లలితా సహస్రనామంలో మొదటి శ్లోకంలో 5వ నామం ఇది. దేవకార్యాన్ని నిర్వర్తించడానికి వచ్చిందట. దేవకార్యం అంటే ఏమిటి? అంటే దుష్ట శిక్షణ, శిష్టరక్షణ అన్నమాట. కానీ ఈ గోదాదేవి దుష్ట శిక్షణకు కాకుండా భక్తులను రక్షించడానికి, భక్తులను భగవంతుని వైపు నడిపించడానికి అవతరించింది. విష్ణుచిత్తుల వారినే పెరియాళ్వార్ అనేవారు. గోదాదేవిని తాను ధరించిన మాలను స్వామికి సమర్పించడం చేత ఆముక్తమాల్యద అన్నారు. ఆ పేరే తమిళంలో
సూడికొడొత్తు నాచ్యార్ అంటారు. పాసురములను పాడి స్వామికి సమర్పించుట చేత పాడికొడుత్త నాచ్చియారని కూడా అనేవారు. తిరుప్పావై ప్రబంధాన్ని పాడి వ్రతాన్ని ఆచరించి మనకి దారి చూపిన తల్లి ఆండాళ్. ఆండాళ్ అంటే రక్షకురాలు. భగవంతుడిని ప్రేమించేవారు భక్తులు. భగవంతుడి చేత ప్రేమించబడ్డ వారిని ప్రపన్నులు లేక ఆల్వార్లు అని అంటారు. అమ్మవారు ఎందుకు అవతరించవలసి వచ్చిందో పరాశర్మ భట్టాచార్యుల వారు ఒక మంచి అందమైన శ్లోకంగా మనకు అందించారు. అదేమిటో చూద్దాం. మనం పాసురాలని అనుసంధానం చేసే ముందు ఈ శ్లోకాన్ని చదవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. రేపటి నుంచి మనం ఒక్కో రోజు ఒక్కో పాసురం చొప్పున చదువుతూ దాని అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.